హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూర్ణాలని చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తక్కువ టైం ఎలా అవుతుంది, దోసపిండి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? దోసపిండితో పని లేదండి. మరి నేను ఎలా చేస్తానో ఏంటో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవి 1 గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు. వీటిని కుక్కర్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులోకి సరిపడా నీళ్లు పోసుకుందాం. కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాం. పప్పు ఉడికింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని వడపోసుకుంటున్నాను. ఎక్స్ట్రా నీళ్ళు ఏమన్నా ఉంటే అవి కిందకు పోతాయి. ఈ పప్పు కొద్దిగా చల్లారాయి. ఇప్పుడు ఈ పప్పుని బెల్లాన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం. 1 కప్పు బెల్లం అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. పప్పుని మిక్సీ పట్టా కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. పప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఒక కళాయిలోకి తీసుకుందాం. పప్పుని ఇలా కళాయిలోకి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పుని ఇట్లా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ ఆవిరైపోయి పప్పు గట్టి పడుతుంది. అప్పుడు మనకి పూర్ణం రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకుందాం. పప్పు ఇలా గట్టిపడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమే. ఈ పప్పు చల్లారేలోపు మనం కోటింగ్ కోసం పిండి కలుపుకుందాం. నేను పూర్ణాల పైన కోటింగ్ కోసం గోధుమ పిండి వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవటం వల్ల పూర్ణాలు మంచి కలర్లో వస్తాయి. 1/4 స్పూన్ వంట సోడా. పూర్ణాల పైన కోటింగ్ చప్పగా ఉండకుండా ఉండటం కోసం పంచదార వేసుకుంటున్నాను. పంచదార ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండి కలుపుకుందాం. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా వేలు పెట్టి చూస్తే ఇలా కోట్ అవ్వాలి. ఆ విధంగా పిండి కలుపుకోవాలి. పిండి కలపడం అయిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ పూర్ణం కూడా చల్లారిపోయింది కదా, ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని ఉండలు చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని ఉండలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఒక పిండి ముద్దను తీసుకొని ఈ గోధుమ పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకుందాం. ఇలా పిండిని బాగా కోట్ చేసి ఎక్స్ట్రా పిండి అంతా ఇట్లా తీసేసి పూర్ణాల్లో వేసుకోవటమే. ఇలా ఆయిల్కి పట్టినన్ని పూర్ణాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని పూర్ణాలు రెడీ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గోధుమ పిండితో పూర్ణాలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.